హాయ్ ఫ్రెండ్స్, కంప్యూటర్లో యాప్స్ని ఎలా డిలీట్ చేయాలో ఈ క్లాస్ 30 వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కంప్యూటర్లో యాప్స్ ఎందుకు డిలీట్ చేయాలి, డిలీట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకుందాం. మనం కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసే ప్రతి అప్లికేషన్ కూడా సి డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతాయి. ఇలా ప్రతి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం వల్ల కొన్ని రోజులకి సి డ్రైవ్ స్టోరేజ్ అంతా కూడా ఫుల్ అవుతుంది. అప్పుడు న్యూ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి కూడా అవ్వదు. అండ్ సి డ్రైవ్ ఫుల్ అవడం వల్ల మీ కంప్యూటర్ స్లోగా ఆన్ అవుతుంది అండ్ స్లోగా వర్క్ చేస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు సి డ్రైవ్ లో మనం యూజ్ చేయని అవసరం లేని యాప్స్ ఉంటే వాటిని డిలీట్ చేసుకోవాలి. ఇలా డిలీట్ చేయడం వల్ల స్పేస్ సేవ్ అవుతుంది. సి డ్రైవ్ స్టోరేజ్ ఖాళీ చేయడం వల్ల కంప్యూటర్ స్పీడ్ గా కూడా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మనం యాప్స్ ని ఎలా డిలీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. నేను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు విండోస్ 11లో యాప్స్ డిలీట్ చేసి చూపిస్తాను. ముందుగా టాస్క్ బార్లో ఉన్న స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్లో సెట్టింగ్స్ అని టైప్ చేయండి. సెట్టింగ్స్ యాప్ షో అవుతుంది, దానిపై క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న యాప్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇన్స్టాల్డ్ యాప్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏ యాప్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ను సెలెక్ట్ చేయండి. నేను వాట్సాప్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో వాట్సాప్కి రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇలా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అన్ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన 3-4 సెకండ్స్కి యాప్ అన్ఇన్స్టాల్ అవుతుంది. ఈ యాప్ పూర్తిగా అన్ఇన్స్టాల్ అయిన తర్వాత కంప్యూటర్లో ఎక్కడా కూడా ఈ అప్లికేషన్ కనిపించదు. సో ఈ విధంగా ఏ అప్లికేషన్ అయినా కానీ డిలీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్యూటర్లో యాప్స్ను డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో క్లాస్ 31 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.